జై శ్రీరామ్. ఇప్పుడు మనకు వస్తున్నది భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు వస్తున్నాయి. కనుమ కూడా మనకి పశువుల్ని లేదా ప్రస్తుతం వాడుతుంది బొళ్ళు కాబట్టి బొళ్ళని కడగడం అనేది ఆనవాయితీలో ఉంది. పల్లెటూరులో అయితే చక్కగా ఎద్దుల్ని పశువుల్ని అన్నింటిని కడిగి ఆ రోజు చక్కగా పూజ చేసి వాటిని బళ్ళలో తిప్పేవారు. మేము కూడా ఎద్దుల బళ్ళు ఎక్కేవాళ్ళం. పరుగుల పోటీలు కూడా ఉండేవి ఎద్దుల బళ్ళు విషయంలో. అదొక తీపి గుర్తులు చెప్పాలంటే. ఇప్పుడు ఆవు పిడకల్ని ఖచ్చితంగా భోగి రోజుని భోగి మంటలో వేస్తాం. నిజానికి పాత సామాన్లు, చెత్త చెదారాలు కూడా అంటిస్తారు. నిజానికి సంక్రాంతి సీజన్ అంతా కూడా శీతాకాలం. దానివల్ల అనేకమైన బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, హాని చేసేవన్నీ కూడా విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా సరే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ శీతాకాలంలో ఎక్కువ రెట్లు పెరగడానికి దానికి అనుకూలమైన సమయం. ఆ కారణం చేతనే దానికి సంబంధించిన వైరస్ పోవడం కోసం మనం పెద్దవాళ్ళు పొగ పెట్టమని చెప్పారన్నమాట. ఆ సమయంలో ప్రతి గ్రామాలలోనూ 4 రోడ్ల కూడల్లోనూ ఇది ఏర్పాటు చేసినప్పుడు గ్రామం అంతా కూడా మళ్ళీ చక్కగా వైరస్, ఫంగస్ లేని ఊరుగా తీర్చిదిద్దబడుతుందని చెప్పేసి ఇది పెట్టిన ఒకానొక రీజన్. అయితే దీంట్లో మనకి ఆవు పిడకల కోసం, ఆవు పేడ కోసం వస్తూ ఉంటారు. ఆవులను పెంచే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి తెచ్చుకుంటాం. మనం చక్కగా భోగి పిడకలన్నీ వేసుకుంటాం వరుసగా. చూడండి, భోగి పిడకలు ఈ విధంగా చిన్న చిన్న పిడకలు వేసుకుని సదాగా దండ గుచ్చి ఆ దండను మనం భోగి మంటలో వేస్తాం. అంటే మనం వేసే భోగి మంటలో ఆవు పిడకలు ప్రధానంగా ఉండాలి. పొల్యూషన్ వచ్చే ప్లాస్టిక్ వస్తువులు కానీ ఇతరత్ర హానికరమైన లిక్విడ్స్, బాటిల్స్ కానీ ఇలాంటివి కూడా అందులో పాడేయకండి. అలాగే వేసేటప్పుడు వేప తుక్కు ఏదైనా ఉంటే, ఎండిపోయిన వేప పుల్లలు కానీ లేదా ఎండిపోయిన వేప చెట్టు ఆకులు కానీ తీసుకొచ్చి అందులో వేయడానికి ప్రయత్నం చేయండి. అది చాలా మంచిది, గాలిని కూడా ప్యూరిఫై చేస్తుంది. ఆవు పిడకలు సంపాదించండి. అలాగే ఉత్తినే తెచ్చుకోకండి. ఎప్పుడైనా సరే ఆవుకి వాళ్ళకి ఏది ఇవ్వకపోయినా ఆవు కోసమైనా 1 కేజీయో 2 కేజీలో తవుడో లేదా మినువులో మినపొట్టో ఏదో ఒకటి తీసుకువెళ్ళి ఆవుకి ఇచ్చి అప్పుడు తెచ్చుకోండి. అది మంచిది.